హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సగ్గుబియ్యంతో వడియాలు అయితే పెట్టుకుందాం. నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటికైతే ఇన్నవ్వేవి అయితే ఫ్రై చేసి పెట్టాను. చక్కగా మల్లెపూలాగా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే ట్రై చేయండి. ఈ ఎండతో పని లేదు, ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. సాయంత్రం కల్లా ఫ్యాన్ కిందే ఆరిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. క్లాత్ మీద కన్నా ఏదన్నా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అయితే వచ్చేయండి, వీడియోలోకి వెళ్దాం. సగ్గుబియ్యం వడియాలకు వచ్చేసి నేను ముందుగానే ఒక కప్పు సగ్గుబియ్యం మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక కప్పుతో కప్పు తీసుకున్నాను. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే పట్టాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో, సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 2 కప్పులు అయితే వాటర్ పోసుకుందాం. ఇలా ఇది కలిపి పక్కన పెడదాం. ఇలా స్టవ్ మీద కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ కూడా పోసుకోవాలి. ఆరు కప్పులు అయితే పోసాను. 2 కప్పులు అందులో పోసుకున్నాము. 8 కప్పులు అయితే సరిపోతుంది. ఇవి కొంచెం బాగా తెరలాలి. ఇలా మందపాటి గిన్నె తీసుకోవటం వల్ల అడుగు అయితే అంటుకోదు. ఇలా కొంచెం కలుపుతూనే ఉండండి. ఎండతో పని లేదు, ఫ్యాన్ కిందే చక్కగా ఒక్క రోజులోనే వడియాలు ఎండిపోతాయి. ఎండ అవసరమే లేదు, ఎండలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సగ్గుబియ్యం వడియాలు ఫ్యాన్ కింద ఇంట్లోనే ఒక్క రోజులోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇంకొద్దిగా దగ్గరకు రానిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే పండు మిర్చి 1 స్పూను,
ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకుందాం. కొద్దిగా అయితే వేసుకుందాం. ఒక 2 నిమిషాలు కొద్దిగా ఆరనిద్దాం. 2 నిమిషాలు ఆరాక వడియాలు వేసుకోవచ్చు. ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఆరేసుకోవచ్చు. చెప్తా మాట్లాడదాం. ఇలా కొంచెం కొంచెం గంటితో తీసుకొని ఇలా వేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కవర్ ఉంటే కవర్ మీద వేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు. ఎండతో అవసరమే లేదు, ఫ్యాన్ కిందే వేసేసుకోవచ్చు. ఎలా తీసానా? వద్దు, గాలికి ఎగిరిపోకుండా అని చెప్తున్నానా? వద్దండి, చాలమ్మా. ఇట్లా కవర్ మీద అయితే వేసుకున్నాను. సగ్గుబియ్యం వడియాలు అయితే బాగా వచ్చాయి. ఇట్లా ఇలా క్లాత్ మీద కన్నా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే తీయడానికి ఈజీగా వస్తాయి. ఎండతో పని లేదు, ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు. ఇలా క్లాత్ కన్నా ఇలా పేపర్ మీద వేసుకుంటే ప్లాస్టిక్ కవర్ మీద తీయడానికి బాగా వస్తాయి. అప్పడాలు అయితే సగ్గుబియ్యం అప్పడాలు అయితే బాగా ఎండాయి. మనం ఒకసారి ఫ్రై చేసి చూద్దాం ఎలా వస్తాయో. తెల్లగా మల్లెపూలు లాగా వస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఫ్యాన్ కిందే పెట్టేయచ్చు చక్కగా. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో చేసి పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చారులో కానీ ఏదైనా ఫ్రైలో రసం పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. బియ్యం వడియాల కన్నా ఈ సగ్గు బియ్యం వడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, ఒకసారి మీరు కూడా చేసి చూడండి. కాటన్ క్లాత్లో పెట్టి కొంచెం అది రావట్లేదని విసిపడే కన్నా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఎండలో కూడా పెట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద పెట్టేయచ్చు అన్నమాట ఈ సగ్గు బియ్యం వడియాలు అయితే. నూనెలో వేయంగానే చక్కగా మల్లెపూలాగా తెల్లగా వస్తుంది. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది.